అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. మొదటి గంట ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. దీంతో తమ నియోజకవర్గాల్లో సమస్యలు సభ ముందు ఏకరువు పెట్టారు ఎమ్మెల్యేలు. మొదట నాడు నేడు కార్యక్రమంపై ప్రశ్నలు అడిగారు తాటికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్. ఏపీలో స్కూల్స్ పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్నారు. నాసిరకం మెటీరియల్తో పనులు చేశారని చెప్పారు. స్కూల్స్ పునరుద్ధరణ పేరుతో భారీ దోపిడీ జరిగిందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలన్నారు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్. నాడు నేడు అని చెప్పారు, కానీ నాడేమో గొప్పలు చెప్పారు. ఆ గొప్పల్లో ముఖ్యమైనది ఏంటంటే పేదలకి కార్పొరేట్ విద్య అందిస్తానని పెద్ద గొప్పలు పలుకుతూ 3 దశల్లో ప్రాజెక్టు వివరణలు ఇచ్చారు. కానీ నేడు ప్రభుత్వం సమాధానాలు చెప్పుకోవాల్సిన బాధ్యత ఈనాటి ప్రభుత్వానికి వచ్చింది. విద్యార్థుల మీటింగ్లోకి వెళ్ళి గత ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన మాటలు ఏంటి అధ్యక్ష, నా వెంట్రుకు కూడా పీకలేరు, ఎవరో పెళ్ళాల గురించి మాట్లాడటం. విద్యార్థులకి ఆయన యొక్క ఉద్దేశం స్పష్టంగా వచ్చింది. నాడు నేడు పేరు మీద దోపిడీ యథేచ్ఛగా కొనసాగింది. ఈ దోపిడీ విషయం మీద ప్రత్యేకంగా ఎంక్వైరీ చేయాలి. అది అధికారులతో వేస్తారా, ఒక టైం బౌండ్ పెట్టి చేస్తారా, లేదా సభా సంఘం ఏదైనా వేసి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 కోట్ల రూపాయల సంబంధించింది. అందులో దాదాపు 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. ఈ రిలీజ్ అయిన డబ్బు మీద జవాబుదారీతనం లేదు. చాలా చోట్ల నేను చెప్తాను అధ్యక్ష, వాటర్ ప్లాంట్లు సప్లై చేశారు, మెయింటెనెన్స్ జరగట్లేదు. కొన్నిటి సప్లై చేశారు, బిగించలేదు. టాయిలెట్స్ కట్టారు, వాటర్కి ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వలేదు.